ఎక్స్గ్రేషన్ ఇవ్వటం జరిగిందా? 900 మంది పైచులకు చనిపోతే ఏ ఒక్కరికైనా మత్స్యశాఖ నుంచి రూపాయని అందజేయడం జరిగిందా? లేదు. సపోజ్ ఒక 100 చెరువులు తీసుకుంటే, ముదిరాజులు పేర్ల మీద ఉన్న 100 చెరువులు తీసుకుంటే దాంట్లో 95 చెరువులు అదర్ క్యాస్ట్ వాళ్ళ మీదనే, ఒక 5 చెరువులే ముదిరాజులు మెయింటెనెన్స్ చేస్తున్నారు. దాన్ని అడిగే హక్కు మీకు లేకుండా చేసుకుంటారు. నెక్స్ట్, మీరు మత్స్యశాఖ గురించి పగలు చించుకుంటారు ఒక్కొక్కడు. దేనికన్నా దేనికి చెప్పండి? ఏదో ఒక రోజు ఏదో ఎక్కడో అక్కడ మత్స్యశాఖ సంబంధించినటువంటి ఏదో కేసు పోలీస్ స్టేషన్లో నమోదైతే ఉంది తెలంగాణలో. ఏం పొడిచారు మీరంతా? ఏం చేశారు? 5,000 కోట్లు కేటాయితే పొడుతా ఉన్నారు. ఏంది బొచ్చా మీరందరూ పొడిచింది? ఏం పొడిచారు రా భయ్ మీరంతా? వచ్చే డబ్బులు దెంగి దాచిపెట్టుకోవడం తప్ప మీకు ఒక్కడికైనా జాన్ బాయ్ చూపించినటువంటి ప్రేమలో, కులం మీద ప్రేమలో ఏ సమెత్తు చూపించినా ఈ పార్టీకి కులం ఎప్పుడో బాగుపడేది. మీరు దీన్ని మన జాతికి ఉన్న డబ్బుల్ని వాడుకోవటం, మీరు అయ్యి చేయటం తప్ప రూపాయి పనికిరా లేకుండా పోతారు. దయచేసి ముదిరా సోదరులారా, ఈసారి మగోళ్ళు ఎవడైనా కానీ ఎలక్షన్లో నిలబడితే తరివి కొట్టే విధంగా ఉండాలా. జానన్న చూపిస్తుండు కులం మీద, జానన్న చూపించే ప్రేమలో ఈ మగోళ్ళు మీ ముదిరాజులము అని చెప్పుకునే మగోడు ఎవడైనా కానీ, ముదిరాజు అని చెప్పుకునే మగోడు ఎవడైనా కానీ ఈ సవెత్తు ఇంత ప్రేమ చూపించినా ఈ పార్టీకి మన కులం బాగుపడేది. అర్థమవుతుందే? నిన్నగా మన కురుంగొల్లో చూడు తిరగబడుతున్నారు. నా కొడుకులకు సిగ్గు సోయి ఉండొద్దు. సోయిలేని జాతి నిజంగా బెట్ల సోయలేదు కాబట్టి సోయిలేని జాతి అంటారు మనల్ని. కురుంగొల్లో తిరగబడతారు. సిగ్గుండొద్దు ఈ మొగోళ్ళకి. కోకాపేట భవనం కాడికి మొగోళ్ళలాగా వచ్చినప్పుడు ఏమాతులు బిగుతున్నారా మీరంతా? కోకాపేట భవనం కాడికి జానన్న, సురేష్ సార్ వీళ్ళందరూ వచ్చారు. మొగోళ్ళలాగా వచ్చి మాట్లాడుతుంటే తప్పుంటే ఖండించవచ్చుగా. అంటే మీ అందరూ తప్పుండ కాబట్టి మీరు ఖండించలేకపోతున్నారు దాన్ని, ఆ విషయాన్ని. దయచేసి ముదిరా సోదరులారా, నేను చెప్పేది ఒకటే, నాకు ప్రాంతాలు కాదు, పార్టీలు కాదు ముఖ్యం. వాడు ఏ పార్టీలో అయినా చావని, ఏడైనా చావని, వాళ్ళ డబ్బులు వాళ్ళు దెంగి సత్తనే ఉన్నారు. జాతిని కొద్దిగా గొప్ప పైకి తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పుడు తీసుకురండి. అంతేగాని మీ డబ్బులు మీ వ్యవహారాలు చూసుకొని జాతిని దయచేసి అనగ తొక్కమాకండి. ప్రెస్ క్లబ్లలో మీటింగులు పెట్టే మగోడు ఎవడైనా కానీ జాతి గురించి మాట్లాడండి. అరే మీ చేప పిల్లలు చేసే దానిలో కొన్ని లక్షల కోట్లు పోతున్నాయి. అది మీకు తెలియదా?